శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలో నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలో నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు,
స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. కాలాలు మారినా, మనుష్యులు మారినా, మార్పు లేని నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. భయంకరమైన ఈ చెడ్డ దినాల్లో నీ బాహు చాటున మమ్మల్ని దాచి సంరక్షించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజున మేము ఇంకా సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం నీ కృప ప్రభువా. మా స్తుతి ఆరాధనల్ని, మా అర్పణల్ని, సమస్తాన్ని నీకే అర్పిస్తున్నాం దేవా. మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపించండి. ఈ దినం మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో మీ దాసుని బలమైన మీ అభిషేకం చేత నింపి మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏప్రిల్ నెలంతా ప్రభు మనల్ని కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఈ మే నెల మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవునికి రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియులరా, ఈ శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం కరోనా గత కాలం కంటే ఈ సెకండ్ వేవ్ ఇప్పుడు చాలా కఠినంగా ఉంది. ఏమాత్రం సిమ్టమ్స్ లేకుండానే చనిపోతున్నారు అని చెబుతున్నారు.
వారి అంచనాల ప్రకారం థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అని మళ్ళా 2 కఠోరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. వారు అంటున్నారు ఈ సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ ఇంకా కఠినంగా ఉంటుందంట. ప్రియులారా, మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు నేను చూసిన దైవజనులు ఈరోజు లేరు. వారు తమ కాలాన్ని ముగించేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతాలలో వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ప్రజలు రాకపోకలు ఎక్కువగా ఉన్న కారణంగా పిట్టలు రాలిపోయినట్టు, ఎండిన ఆకులు రాలిపోయినట్లు అనేక మంది చనిపోతున్నారు. నేను ఆరాధన ప్రారంభిస్తున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. విశాఖపట్నంలో బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్, బైబిల్ కాలేజ్ నడిపిస్తున్న పాస్టర్ శ్యాంబాబు గారు, రెవరెండ్ శ్యాంబాబు గారు, శ్యామ్ కుమార్ గారు చనిపోయారని. చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆయన. ఆ పరిచర్య యొక్క సంఘం యొక్క ఆదరణ కొరకు మీ సంఘంలో ప్రార్థన చేయండి అని. మళ్ళొక ఫోన్ వచ్చింది. గుంటకల్ నుండి సంఘ సభ్యులు రమేష్ గారు కోవిడ్లో భయంకరంగా పరిస్థితుల్లో ఉన్నారు. బ్రదర్, మీ పరిచర్యలో మీ సంఘంలో ప్రార్థన చేయించండి అని అన్నారు. అలాగే వివిధ స్థలాల నుంచి మెసేజ్ పెట్టారు. ఈరోజు మా సంఘ కాపరి సంఘంలో లేడండి, ఆయన ఐసీయూలో వార్డులో ఉన్నాడని. పిల్లరా, మీరు చెప్పండి, ఈ మాస్కుల ద్వారా, శానిటైజర్ల ద్వారా దేశానికి కాపుదల కలుగుతుందంటారా? కొంచెం వరకు కలగచ్చు. సంపూర్ణ విడుదల దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఒక 5 నిమిషాల పాటు ఈ కరోనాకి వ్యతిరేకంగా చేతులు చాపి భారంగా, ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఇటు అటు దిక్కులు చూడొద్దు. లైవ్లో ఉన్నవారు కూడా మీ చేతులు ఆయన వైపు చాపి, డాడీ, అప్ప, తండ్రి, కరోనా తెగులును ఆపివేయి అని ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. భారతదేశం ప్రపంచంలో 250 దేశాలు, తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు యేసయ్య రక్త ప్రోక్షణ కలుగునుగాక. దేవా, బ్లడ్ వాష్ ఇండియా, రక్తముతో కడగబడిన భారతదేశంగా మార్చబడునుగాక. సంహారాన్ని తప్పించే శక్తి నీ చేతిలోనే ఉంది నాయన. అమ్మ, అందరూ మోకరించాలి. ఎవరిబడి మోకరించని, ప్రతి ఒక్కరూ. ఈరోజు మీరు మోకరించకపోతే, ప్రార్థించకపోతే, స్తుతించకపోతే హాస్పిటల్ల చుట్టూ తిరిగిన లాభం లేదు. ఈ జీవవాయువు, ఆక్సిజన్ దేవుని కంట్రోల్లో ఉంది. హీ ఈజ్ ద ప్రొటెక్టర్. ఆయన సంరక్షించువాడు. నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా. తల్లులారా, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా దయచేసి మీ ఇళ్లలో, మీరున్న స్థలంలో మీ 2 చేతులు ఆయన వైపు చాపి హల్లెలూయా. విశాఖపట్నం యేసు రక్తంతో కడగబడాలి. విజయనగరం యేసు రక్తంతో కడగబడాలి. కడప జిల్లా యేసు రక్తంతో కడగబడాలి. కర్నూలు జిల్లా యేసు రక్తంతో కడగబడాలి. ఓ రఖరమందరతుర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, గుజరాత్ యేసు నామములో, ఢిల్లీ యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో
కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యేసు రక్తం కడగబడాలి, యేసు రక్తం చేత కడగబడాలి. కేరళ రాష్ట్రం యేసు రక్తం చేత కడగబడాలి. తమిళనాడు యేసు రక్తం చేత కడగబడాలి. బీహార్ యేసు రక్తం చేత కడగబడాలి. ఓ లార్డ్, గోవా యేసు రక్తంతో కడగబడాలి. నా దేవా, ప్రతి రాష్ట్రాన్ని నీ పాదాల చెంత అప్పగిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కర్ణాటకలో ఉన్న తెగులు యేసు నామములో లయమైపోవును గాక. రకమంద రబత రలక నమంద దుర లక షబతి. అందరూ 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 విజ్ఞాపన ధ్వని వినబడనివ్వండి. మీ కంఠస్వరము దేవుని సన్నిధిలో తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈజ్ ద ప్రొటెక్టర్. ఈ యేసే సంరక్షకుడు, యేసే సంరక్షకుడు, యేసే సంరక్షకుడు. కృప చొప్పునైనా యేసయ్యా, నా ఆదోని పట్టణం కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ఎంఐజీ కాలనీ మీ రక్తంతో శుద్ధీకరించు. ఎంజీఓస్ కాలనీ నీ రక్తంతో శుద్ధీకరించు. యేసయ్యా, ఆర్ట్స్ కాలేజ్ ఏరియాని నీ రక్తంతో శుద్ధీకరించు. ఓ ప్రభా, ఇదిగో నైనా కౌడల్పేటని నీ రక్తంతో శుద్ధీకరించు. యేసు రక్తం, యేసు రక్తం, యేసు. కూని మలను మీ రక్తంతో శుద్ధీకరించు. అరుణ్ జ్యోతి నగర్ని నీ రక్తంతో శుద్ధీకరించు. ఓ శ్రీరామ్ నగర్ కాలనీ రక్తంతో శుద్ధీకరించు. హనుమాన్ నగర్ని నీ రక్తంతో శుద్ధీకరించు. అరుంధతి నగర్ని యేసు నామములో నీ రక్తంతో శుద్ధీకరించు. ప్రభా, అయ్యా ఎస్కేడి కాలనీ నీ రక్తంతో శుద్ధీకరించు. ప్రభా, శివశంకర్ నగర్ని నీ రక్తంతో శుద్ధీకరించు. ప్రభా, క్రాంతి నగర్ని నీ రక్తంతో శుద్ధీకరించు. న్యూ గాంధీ నగర్ని నీ రక్తంతో శుద్ధీకరించు. ప్రభా, విక్టోరియా పేటని నీ రక్తంతో శుద్ధీకరించు. ప్రభా, రాయనగర్ని నీ రక్తంతో శుద్ధీకరించు. ప్రభా, సిరుగుంప ప్రాంతాన్ని మీ రక్తంతో శుద్ధీకరించు. ఇస్వి ప్రాంతాన్ని నీ రక్తంతో శుద్ధీకరించు. మాధవరాన్ని నీ రక్తంతో శుద్ధీకరించు. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఈ ఎమినూరు ప్రాంతాన్ని నీ రక్తంతో శుద్ధీకరించు. ఆస్పరి ప్రాంతాన్ని నీ రక్తంతో శుద్ధీకరించు. ఆలూరు ప్రాంతాన్ని నీ రక్తంతో శుద్ధీకరించు. ప్రభా, సుబ్బయ్య నగర్ని నీ రక్తంతో శుద్ధీకరించు. ప్రభా, ఈ ప్రాంతాన్ని నీ రక్తంతో శుద్ధీకరించు. దేవా, మరణానికి అప్పచెప్పదేశయ్యా, దయచేసి అడుగుతున్నా, ఎవరిని మరణానికి అప్పచెప్పదయ్యా. నా దేశంలో, నా రాష్ట్రంలో, నా ఊళ్ళో వృద్ధులైన వారి కోసం ప్రార్థిస్తున్నాము. యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. పసిబిడ్డల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయి, కృప చూపించు. ఈ రోజు నుంచి ఒక భద్రత దేశం అంతటి మీద అనుగ్రహించు. నా దేశ ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారిని జ్ఞాపకం చేసుకో. రాష్ట్ర ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకో అయ్యా. తెలంగాణ ముఖ్యమంత్రిని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యా, అందరినీ నీ కాపుదలతో నింపు. నీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. పెద్ద పెద్ద సంస్థలు నడిపిస్తున్న నాయకుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. కల్వరి టెంపుల్ని ప్రొటెక్ట్ చేయండి. బెల్లంపల్లిలో ఉన్న పరిచర్ని ప్రొటెక్ట్ చేయండి. విజయవాడలో ఉన్న పరిచర్లని ప్రొటెక్ట్ చేయండి. హైదరాబాదులో వివిధ స్థలాల్లో పెద్ద పెద్ద పరిచర్లని ప్రొటెక్ట్ చేయండి. హోసన్న మినిస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయండి. లార్డ్, మమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేయండి అయ్యా. భద్రతని ఉన్నాయన సహాయం చేయమని, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఆమేన్, 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 ఆమేన్. కూర్చుందాం.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి. ఒకవేళ మీ పక్కనున్న వారు మాస్కులు ధరించకపోతే చెప్పండి, మంచిది. ఈరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ఈ భయంకరమైన కఠోరమైన పరిస్థితుల మధ్యన ఒక ప్రామిస్, ఒక వాగ్దానాన్ని మనం ధ్యానిద్దాం. చదవండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నేను నీ శత్రువులకు శత్రువుని, నీ విరోధులకు విరోధినై ఉందును. నేను నీ విరోధులకు విరోధిని. చూడండి, ఈ మే నెల భయంకరమైనటువంటి వధ నెల. ఇది మీరు చూస్తున్న ఇరుగు పొరుగు వారు ఉంటారో లేరు కూడా చెప్పలేరు, నో గ్యారంటీ. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి ఉన్న ఈ కాలంలో ప్రభు అంటున్నాడండి, నేను నీ శత్రువులకు శత్రువుని, నీ విరోధికి విరోధిని. ఇప్పుడు మనకు బలం సరిపోవట్లేదు, మనకున్న సామర్థ్యము ఉన్న పరిస్థితులను జయించడానికి సరిపోవట్లేదు. దేవుడు అంటున్నాడు, నీవు కూర్చో, నువ్వు ఎవరితో పోట్లాడుతున్నావో ఆ శత్రువు నాకు శత్రువు, నువ్వు ఎవరితో పోట్లాడుతున్నావో ఆ విరోధి నాకు విరోధి అంటున్నాడు. ప్రియులారా, దేవుడే మన శత్రువులతో పోరాడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడున్న మన శత్రువు ఎవరు? మనుషుడు కాదు, ఒక వైరస్, ఒక రోగం, ఒక తెగులు మనకు శత్రువుగా ఉంది. ఆ తెగులు పేరు కరోనా. ఆయన అంటున్నాడు, నీ విరోధికి నేను విరోధిని అవుతా. అయితే ఈ వాగ్దానంలో ఒక చిన్న షరతు ఉంది, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి ఆ కండిషన్ అంటే, మళ్ళీ చదవండి. అయితే నీవు జాగ్రత్తగా ఆయన మాటను జాగ్రత్తగా విని. అక్కడ ఆయన మాట వినడం కాదు, ఆయన మాటని జాగ్రత్తగా వింటే నేను నీకోసం యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఈరోజు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు మాట్లాడుతున్నా ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ విషయం అంటే, జాగ్రత్త, జాగ్రత్త. చెప్పండి, జాగ్రత్త. ఇంతకు మించి పెద్ద మెసేజ్ ఈ లోకంలో ఇప్పుడు లేదు. తండ్రి చెప్తున్నాడు పిల్లలకు జాగ్రత్త అని, గురువు చెప్తున్నాడు శిష్యులకు జాగ్రత్త అని, ప్రభుత్వం చెప్తున్నది ప్రజలకు జాగ్రత్త అని. ఇక ఎక్కడికి వెళ్ళినా, ఏ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త, 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 జాగ్రత్త. ఈ విషయం మనం ఒకరికి ఒకరు చెప్పుకోక మునిపే దేవుడే చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, నా మాటలు జాగ్రత్తగా వినండి, నేను మీ శత్రువులకు శత్రువునవుతా అంటాడు. ఈరోజు అందరూ చెబుతున్నట్టుగా జాగ్రత్తల గురించి నేను చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు. బైబిల్ గ్రంథం
ఒక ఆత్మీయుడికి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెబుతా ఉంది. మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి. జాగ్రత్తగా ఉన్న వారికి కొన్ని అవార్డ్స్, కొన్ని రివార్డ్స్, కొంత దీవెనలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక 3 మాటలు ముందు చదవండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనం. చాప్టర్ 15 వర్స్ 5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. చూడండి, జాగ్రత్తలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని నేను పేదరికం నుంచి చెప్పండి పేదరికపు బంధకాలలో నుంచి విడిపిస్తా. మీలో పేదలు ఉండనే ఉండరు, దరిద్రులు ఉండనే ఉండరు. చూడండి, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏదంటే జాగ్రత్త. చెప్పండి, ఈ జాగ్రత్తలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి, ఆయన మన శత్రువులకు శత్రువు అవుతాడంట, మన విరోధులకు విరోధి అవుతాడు. మరొకటి ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఉన్న ఎడల మీలో పేదలు ఉండనే ఉండరు. ఇప్పుడు మరొక చోట, మీరు జాగ్రత్తగా ఉన్న ఎడల మీలో ఒక్కొక్కడికి 1000 మంది బలాన్ని నేను ఇస్తానంటాడు. ప్రియులరా, మరి ఈరోజు సందేశం పేరు జాగ్రత్త. ఏంటి సందేశం పేరేంటి? జాగ్రత్త. ఇప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఒక కొటేషన్ రాస్తుంది. ఐ ఆస్క్ వేర్ యువర్ మాస్క్. నేను అడుగుతున్నాను నీ మాస్క్ వేసుకోమని అని. ఐ ఆస్క్ వేర్ యువర్ మాస్క్. నేను అడుగుతున్నాను నీ మూతికి మాస్క్ వేసుకో, జాగ్రత్త, బీవేర్ అని రాస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీ మాస్క్ని వేసుకొని జాగ్రత్త పడు అంటున్నాడు. ఇప్పుడు నిజంగా 3 విషయాలు మనం జాగ్రత్త పాటించమని ప్రభుత్వం చెబుతుంది. ఒకటి, మాస్క్ వేసుకో, శానిటైజ్ చేసుకో, సోషల్ డిస్టెన్స్ పాటించు. మాస్క్ వేసుకో, శానిటైజ్ చేసుకో, సోషల్ డిస్టెన్స్ పాటించు. అయితే ఒక ఆత్మీయుడికి ఈ యొక్క ఇవే కాదు, ఒక ఆత్మీయుడు రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్తా సందేశంలో. మీలో ఎంతమంది అదేంటది వ్యాక్సిన్ వేసుకున్నారు? చేతులు ఎత్తండి. తప్పనిసరిగా అందరూ వేయించుకోండి. అయితే వ్యాక్సిన్ ఎందుకు వేయించుకుంటున్నారు చెప్తాను నేనండి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి అని ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? అంటే వర్షంలో తడుస్తావు, నీ శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఆ వర్షానికి వచ్చే జ్వరం కానీ జలుబు కానీ రాకుండా లోపల రోగ నిరోధక శక్తి ఆ రోగానితో పోరాడి నిన్ను నిలబెడుతుంది. ఇప్పుడు వేసుకునే వ్యాక్సిన్ ఎందుకు అంటే, బయట నుంచి కరోనా వస్తుంది కదా, ఆ కరోనా క్రిములు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్, అంటే ఆ రోగాన్ని ఎదిరించే శక్తి నీలో లేనందుకు, మనం ఎందుకంటే ఎండను తప్పించుకుంటాం, కానీ ఎండ వల్ల రోగ నిరోధక శక్తి వస్తుందట. మనం పని చేస్తే బలం పోతాం, కానీ పని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మనం చేతులతో కష్టపడడం వల్ల మనకు ఆరోగ్యం పెరుగుతుంది. మనం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటాం. సుఖము ఒక వ్యక్తిని బలహీనుని చేస్తుంది. ఇప్పుడు కష్టపడి ఆహారాన్ని వెతుక్కునే ఫారం కూడా ఉంటుంది, నాటు కూడా ఉంటుంది. ఏ కష్టపడకుండా టయానికి తినే ఫారం కూడా ఉంటుంది. రెండిట్లో బలమైంది ఏది? మాస్కులు వేసుకున్నారు చెప్పలేరు. రెండిట్లో బలమైంది ఏది? కాస్ట్లీది ఏది? సొంతంగా కష్టపడి పనిచేసే వ్యక్తికి ఉన్నంత బలం రెడీమేడ్గా బ్రతికేవాడికి ఉండదు. అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వ్యాక్సిన్ వేసుకుంటారే, ఎందుకు వ్యాక్సిన్ అంటే ఆ లోపలికి వెళ్ళి నీ శరీరంలో రోగ నిరోధక శక్తిని అది పెంచుతుందంట. అప్పుడు రోగ నిరోధక శక్తి పెంచినప్పుడు నీ ప్రక్కనున్న వైరస్ నీ మీదకి వచ్చినప్పుడు ఆ వైరస్ని ఎదిరించడానికి నీతో పాటు నీ శరీరంలో ఉన్న రక్త కణాలతో పాటు ఈ వ్యాక్సిన్ బలపడి నిన్ను బలపరిచి దాంతో పోరాడుతుందట. ఏమన్నాయా ఈరోజు వ్యాక్సిన్ గురించి చెప్పడానికి తయారయ్యారా మీరు కూడా అని అనుకుంటారేమో. అయితే లోకంలో ఉన్న కరోనా కంటే భయంకరమైనటువంటి వ్యాధి ఆల్రెడీ లోకంలో ఉంది. దాని పేరు పాపం. ఏం పేరండి దాని పేరు? అసలు కరోనా వచ్చిన 1000 మందిలో కొంతమంది బతికి బట్టకట్టచ్చు, కానీ పాపంలో ఉన్న మనుషుల్లో 1000 మందికి మరణం వస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. అయితే ప్రియులారా, ఈ పాపాన్ని ఎదిరించడానికి మనలో ఉన్న శక్తి కూడా సరిపోదు. మనకు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కావాలి. ఆ పాపాన్ని ఎదిరించడానికి ఇమ్యూనిటీ పవర్ కావాలి. ఆ వ్యాక్సిన్ పేరు ఏం పేరు తెలుసా? యేసు రక్తం. ఏంటండి ఆ వ్యాక్సిన్ పేరు? ఏం పేరు? యేసు రక్తం మిమ్మల్ని పాపంలో నుంచి విడిపిస్తుంది. యేసు రక్తం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. ఒకవేళ యేసు రక్తాన్ని ఎవరైనా స్వీకరించకపోతే ఆ వ్యక్తికి ఇమ్యూనిటీ పవరు. అందుకని కీర్తనకారుడు 119వ కీర్తనలో రాస్తూ, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. అందరూ త్రొట్టిల్లుతారు. అయితే యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధి చేసుకోగలుగుతారు? నీ వాక్యమును విని వాక్యానుసారంగా నడుచుట ద్వారానే కదా. అంటే ఒక వ్యక్తిలోనికి వాక్యం అనే వ్యాక్సిన్ కావాలి, యేసు రక్తం అనే వ్యాక్సిన్ కావాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అట్టువలే ఆత్మ మీ బలహీనత నెరిగి మీలో ఉండి ఆయన ఎలా ప్రార్థన చేయాలో, అంటే ఆత్మదేవుడు అనే వ్యాక్సిన్ మనుషుల్లోకి రావాలి. ప్రియులారా, ఇవన్నీ ఇప్పుడున్న వాటికంటే ముందెప్పుడో పరిశుద్ధాత్ముడు గ్రహించి మనకు వాక్యం ద్వారా, రక్తము ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా పాపాన్ని జయించడానికి, శరీర కోరికలను జయించడానికి, శరీర సంబంధమైన వాటిని జయించడానికి శక్తినివ్వడానికి మనలోనికి వచ్చాడు. ఈ రోజున బ్రతకాలనే వారు వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఆత్మీయంగా బ్రతకాలనే వారు యేసు రక్తంలో కడగబడాలి. అది 100% అవసరం. అయితే వాక్యం అంటుంది, మీరు జాగ్రత్త పడండి. నా మాటలు వినడానికి ఏం చేయాలి? జాగ్రత్త పడండి. నేను సామెతల గ్రంథంలో ఒక మాట చదివాను. చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు. అక్కడ రాస్తుంది, ఎవరు దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను గైకొంటారో వాడు తన్ను తాను కాపాడుకుంటాడట. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. అక్కడ రాస్తుంది, ఎవడైతే తన ప్రవర్తనను అశ్రద్ధ చేస్తాడో
అజాగ్రత్తగా ఉంటాడో 100% వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చిపోతాడు. అక్కడ రాస్తుంది అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చిపోతాడు అని రాస్తుంది. ప్రియులారా, ఈరోజు సందేశం పేరేం పేరు చెప్పాను నేను? జాగ్రత్త. జాగ్రత్తలో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి? ఆయన మన విరోధులకు విరోధవుతాడు, శత్రువులకు శత్రువు అవుతాడు జాగ్రత్తగా ఉండడం ద్వారా. అజాగ్రత్తగా ఉంటే ఏమవుతాడు? సామెతల గ్రంథంలో మీరు చదివారు, అజాగ్రత్తగా ఉండేవాడు నో డౌట్ చచ్చిపోతాడు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మనల్ని అంటుంది జాగ్రత్తగా ఉండమని, ప్రభువు కూడా అంటున్నాడు జాగ్రత్తగా ఉండమని. అక్కడేమో శరీరాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త, ఇక్కడేమో ఈ వాక్యమేమో ఆత్మను కాపాడుకోవడానికి. అంటే అక్కడ మనం కాపాడుకునే కాపుదల ఒక 100 సంవత్సరాల ఆయుష్ ఉన్న దేహానికి, 100 కూడా లేదనుకోండి, 60-70 సంవత్సరాల ఆయుష్ ఉన్న దేహానికి ఉపయోగపడుతుంది. మరి ఈ వ్యాఖ్యను, ఈ వాక్యంలో ఉన్న సారాంశము యుగ యుగాలు ఉండే రాజ్యాన్ని కాపాడుకోవడానికి త్రోహదపడుతుంది. మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయాలి, జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ప్రియులారా, చదవండి కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. 10-12. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు. దీనికి ముందు లూకా సువార్త 21:34 చదవండి. ఇంకొకరు లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, ఇక్కడ చూడండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎవరి విషయం జాగ్రత్త? బైబిల్ అంటుంది జాగ్రత్త 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 అని చెప్తున్నానన్నారు పాస్టర్ గారు. అసలు దేని విషయమై జాగ్రత్తగా ఉండాలి అంటే ఫస్ట్ వాక్యం అంటుంది మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయం జాగ్రత్త? ఎవరి విషయం జాగ్రత్త అంటే ఎవరికి వారు జాగ్రత్తగా, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు మీరే జాగ్రత్త వహించండి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే జాగ్రత్తలో మొదటి పాయింట్ ఏంటంటే ఎవరికి వారే జాగ్రత్త తీసుకోవాలంట. మీ హృదయాలు తిండి వలన, ఐహిక విచారాల వలన, ధనమోసం వలన, వీటి వల్ల చిక్కుబడిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి. ఎవరికి వారు జాగ్రత్త పాటించాలంటే. ప్రియులారా, మామూలుగా మీరు అనుకుంటారు ఒక ఇంటి దగ్గరికి వెళ్తే, మా పక్క ఇంటి దగ్గరికి వెళ్ళి చూడండి, పక్కన గేట్కి కుక్క ఉంది. ఏంటి? కుక్క విషయమై ఆ కుక్క ఉంది జాగ్రత్త అంటే. ఇక్కడేమో బైబిల్ అంటుంది నీ గురించి నువ్వే జాగ్రత్త, నీకు నువ్వే జాగ్రత్త పాటించంటే మొట్టమొదటి శత్రువు ఎవరయ్యా? ఎవరికి? నీకు మొదటి శత్రువు ఎవరంటే నా దేహమే నా శత్రువు, నా మనస్సే నా శత్రువు. ఎప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మనస్సు ఆలోచించదు, నేను చెప్పినట్టుగా ఈ దేహం నడవదు, ప్రార్థనకి విశ్వాసానికి సహాయపడదు. అందుకని నీ విషయమై నువ్వు జాగ్రత్త అని లూకా సువార్తలో రాసింది. ప్రియులారా, మరొక విషయం చూడండి, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు, మీ పిలుపును ఏర్పాటును
నిశ్చయము చేసుకోవడానికి మరి జాగ్రత్త పడుడి. ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త అండి? అక్కడ రాస్తుంది మరీ జాగ్రత్త, అంటే మరి ఎక్కువగా జాగ్రత్త. దేని గురించి అంటే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడండి అని అంటున్నాడు. ఇక్కడ దేని విషయమై జాగ్రత్త అంటే మీకు పిలుపు అనేది ఒకటి ఉంది. ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎవరు పిలిచారు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఎవరు పిలిచారు? యేసు ప్రభులు వారే పిలిచారు. పిలిచిన వారిని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అయితే వాక్యం అంటుంది మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి జాగ్రత్త పడండి. మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పిలుపును ఏర్పాటుని నిశ్చయము చేసుకోవడానికి. నిశ్చయము చెప్పండి మాట, చెప్పండి మాట. నిశ్చయము. నిశ్చయాన్ని మన రాయలసీమ భాషలో చెప్పాలంటే ఖచ్చితము, అంతేనా? అంటే మీరు ఖచ్చితమైన విశ్వాసంలో జాగ్రత్త, ఖచ్చితమైన పిలుపులో జాగ్రత్త, ఖచ్చితమైన ఏర్పాటులో జాగ్రత్త. ఈరోజు చాలామంది ఎక్కడ డిఫెక్ట్ అయిపోతున్నారంటే నిశ్చయత లేదు, ఖచ్చితమైన భక్తి లేదు, అంత లూజు భక్తి, అంత అటు ఇటు తిరుగుతున్న భక్తి, ఖచ్చితమైనటువంటి విషయాలు లేవు. దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు ఖచ్చితమైన అనే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఈ ఒక్క మాటని ధ్యానం చేసి రేపటి వారం మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈరోజు జాగ్రత్త, దేంట్లో జాగ్రత్త అంటే ఖచ్చితమైన వాటి విషయమై జాగ్రత్త. ఖచ్చితము లేకుంటే నిశ్చయము, పర్ఫెక్ట్. ప్రియులారా, కొంతమంది జీవితాల్లో చీటికి మాటికి తొలగిపోతుంటారు. ఖచ్చితమైన వాటిగా ఉండరు, ఖచ్చితమైన విశ్వాసంలో ఉండరు, ఖచ్చితమైన భక్తిలో ఉండరు, ఖచ్చితమైన ప్రార్థనలో ఉండరు. ఊరికే అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. అసలు వీరు ఇలా ఊగిసలాడడానికి కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఆ రోజు ఒక చిన్న విషయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుంచి చదవండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ఇప్పుడు అక్కడ యోహాను భక్తుడు ఉన్నాడు. యోహాను ప్రక్కన యోహాను శిష్యులు ఉన్నారు. యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యోహాను శిష్యులు యోహాను దగ్గరికి వచ్చి ప్రభువా, గురుగారు అని యోహాన్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో యేసు ప్రభుల వారు అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, మహత్కార్యాలు చేస్తున్నారు. అసలు యేసు ప్రభుల వారు అసలు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, ప్రజలంతా మారిపోతున్నారు అని చెబుతున్నారు. యోహాను శిష్యులు యోహానికి చెప్తున్నారు. యోహాన్ ఏం చేయాలి? శిష్యుల్ని దగ్గరికి పిలిచి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేయండి. ఏం ప్రశ్న? రాబోతున్న ఆయన ఈయనేనా, లేకపోతే వేరే ఆయన కోసం మేము కనిపెట్టాలా అని అడగమంటున్నాడు. అసలు ఈ ప్రశ్న అడిగింది ఎవరు? యోహానే. ఏమని అడుగుతున్నాడు? అసలు నువ్వేనా రక్షకుడివి, మేము వేరే ఒకరి కోసం ఎదురు చూడాలా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, యోర్దాను నదిలో యేసు ప్రభుల వారు బాప్తీసం ఇస్తూ ఉంటే, యోహాను బాప్తీసం ఇస్తూ ఉంటే వరుసలుగా ప్రజలందరూ బాప్తీసం తీసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇదిగో ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని అనింది ఎవరు?
యేసు ప్రభుని వాళ్ళని చూసి ఈ యోహానే అన్నాడు. కొంతకాలమైంది, యోహాన్ని పట్టుకొని ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. యోహాన్ని పట్టుకొని జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత యోహాన్ని చంపబోతున్నారు. ఇక కొన్ని రోజుల్లో యోహాన్ని చంపుతారు. భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు యోహాన్ ఏమనాలి? అయ్యా, మీరేం కంగారు పడకండి, నేను ఆ యోర్దాను నదిలో ఎవరికి బాప్తిసం ఇచ్చానో, ఎవరి మీద పావురం వచ్చి వాలిందో, ఎవరిని గూర్చి ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడని దేవాది దేవుడు చెప్పాడో ఆయన యేసు ప్రభు, మీరు ఆయన్ని వెంబడించండి అని చెప్పాలి కదా. జైల్లో ఉండేసరికి, బంధకాల్లో ఉండేసరికి ఏమొచ్చింది ఈ యోహానికి? ఏమొచ్చింది? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనకు కూడా, మన దేశానికి కూడా ఒక బంధకం ఉంది. ఏం బంధకం అది చెప్పండి? అందరికి తెలిసిన బంధకం ఏది? కరోనా. ఈ కరోనా అనే బంధకం మీకు వచ్చినప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, యేసు ప్రభు మనల్ని నడిపిస్తాడా లేదా? ఈయనేనా రక్షకుడు కాదా? ఈయనేనా విమోచకుడు కాదా? ప్రియులారా, మనం పాటలైతే బాగుపడతాం. ఎన్ని బాధలు నను, ఇబ్బందులెదురైనను, దీంట్లో అప్పుల సమస్య ఉంటుందా? ఉండొచ్చు. వ్యాధి ఉంటుందా? ఉండొచ్చు. ఆ బాధలో కూడా ఏం పాడాలి మనం? ఎన్ని బాధలున్నను అని పాడాలి. కానీ పాటేమో బలిపడుతున్నాం. ఎన్ని బాధలున్నను, 100 రూపాయలు పోయింది, ఏం దేవుడు ఇట్లా చేస్తాడు నాకు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. కానీ బైబిల్ గ్రంథం అంటుంది, నీవు ఎన్ని శోధనలు వచ్చినా ఖచ్చితమైన విశ్వాసంలో నిలబడు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు. నిన్ను పిలిచిన వాడు ఎవరు? నమ్మదగినవాడు. నిన్ను ఏర్పరచుకున్నవాడు ఎవరు? సజీవుడు. ప్రియులారా, ఏం కంగారు పడకండి. మొన్న ఇటీవల పార్వతీపురం అనే ప్రాంతంలో పాస్టర్ రాజు అని ఓ పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, ఆయన చనిపోయాడు. ఆయన కరోనా వల్ల చనిపోలే, గుండెల్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేస్తూ ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవ్వక చనిపోయాడు. వాళ్ళ సంఘంలో ఒక విశ్వాసి, మీలాంటి ఒక అబ్బాయి, ఆ మనస్తాపానికి గురై, అయ్యో పాస్టర్ గారు చనిపోయారు, మేమెట్లా బతకాలి, మేమేమైపోతామని చెప్పి తాను మనస్తాపానికి గురై పరిగెత్తి బావిలో దూకి చచ్చిపోయాడు. నిజంగా చెప్పండి, అది భక్తి అంటారా? అది భక్తి అంటారా? పిల్లరా, గొప్ప దైవజనుడు సేవ చేయడానికి భారతదేశానికి వస్తే, భారతదేశంలో సేవ చేస్తున్న ఆ రోజుల్లో తన కుమారుడు చనిపోతే కనీసం తన కుమారుణ్ణి సమాధి చేయడానికి ఎవరు సహకరించకపోతే, ఆ సమాధి చేయడానికి తానే గుంట తీసి చిన్న వయసులో ఉన్న కుమారుణ్ణి గుంటలో పెట్టి సమాధి చేసి, ఆ గుంట దగ్గర ఏడ్చి ఇంట్లోకి వచ్చి ఏడ్చుకుంటూ విచారిస్తూ బాధపడుతుంటే, ఒక ధైర్యం కలిగిన దైవజనురాలు తన భార్య నల్ల డ్రెస్ చేసుకొని వచ్చిందంట. కొన్ని రోజుల తర్వాత ఆయన అట్లాగే విలిపిస్తూ ఉంటే, ఏమమ్మా నల్ల డ్రెస్ చేసుకొని వచ్చావంటే, యేసు ప్రభు చచ్చిపోయాడండి అని చెప్పిందంట. యేసు ప్రభు చనిపోవడం ఏంటి? లేదండి, యేసు ప్రభు చనిపోయాడు. ఆయన చనిపోయినా తిరిగి లేచాడు కదా, ఆయన సజీవుడు కదా. మరి ఎందుకండి అలా కూర్చొని చింత చేస్తారు? మనము చింత చేస్తే సేవ? చెప్పండి, సేవ? చింత చేసే పని లేదు లేండి. యేసు సజీవుడు. ఒక్క దారి మూతపడితే 7 దారులు తెరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒకవేళ కలవరాల మధ్యన ఉన్నారేమో, కలవరపడకండి. మన దేవుడు సజీవుడు.
ఆయన బూడిద అయిపోయిన ఇస్సాకుని మరలా లేపడానికి శక్తిమంతుడని అబ్రహాము నమ్మాడు గనక విశ్వాసంతో దేవుని కోసం పరిగెత్తాడు. మొన్నటి రోజున సిరుగుం పెళ్ళింది. మొన్నటి రోజున సిరుగుంపకి వెళ్ళాం. రిసెప్షన్ చేయండి పాస్టర్ గారు, రిసెప్షన్ చేయండి అన్నాడు. నేను రిసెప్షన్ చేయాలి, ఇప్పుడు 10 నిమిషాల్లో రిసెప్షన్ చేయాలి. ఏం వాక్యం చెప్పాలా అని నేను మనసులో అనుకుంటూ అలా కూర్చున్నాను. దేవుడు నాకు ఒక మాట గుర్తు చేశాడు. అసలు పెళ్ళిలో ముఖ్యమైనది ఏంది? ప్రమాణాలు. ఒకరికొకరు ప్రమాణాలు చేసి చేతిలో చేసి, ఏం ప్రమాణం? వ్యాధి అందనో, బాధ అందనో, కష్టం అందనో, కన్నీళ్ళు అందనో, తినేటప్పుడు తిండి లేనప్పుడు అన్నిటి నిన్ను విడవక నేను ఉంటానని ప్రమాణం. అప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. అదేంటంటే యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, 13, 15. ఇదిగో ఇక్కడ యోబుని గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. యోబుకి వ్యాధి వచ్చింది, గోక్కుంటున్నాడు, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, పిల్లలు చచ్చిపోయాయి, పొలాలు పోయాయి, అన్నీ పోయి ఒంటరోడు అయిపోయాడు. భార్య కూడా సహకరించట్లేదు, ఎందుకంటే భయంకరమైనటువంటి దుర్వాసన. అప్పుడు యోబు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమనాలి? ప్రజలను చూసి, ఇదిగో అమ్మ వింటున్నారా, ఇదిగో ఆయన నన్ను చంపిన, చదవండి ఒకసారి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఏమిటండి ఇది? యోబుకి ఏం కలిగి ఉన్నాడు? ఇదిగో ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన కోసమే ఎదురు చూస్తా. ఇదండి ఖచ్చితమైన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన విశ్వాసం ఏమై ఉండాలి అంటే, రేపు మనం చనిపోతామన్నా కూడా ఈరోజు నేను చచ్చిపోయినా ఆయన కోసమే నేను నిలబడతాను, అంతే. అదే నా విశ్వాసం, ఖచ్చితమైన విశ్వాసం. యోబుకి ఎలాంటి విశ్వాసం ఉందండి? ఖచ్చితమైన విశ్వాసం, ఖచ్చితమైన భక్తి. నా ప్రియులారా, ఒకవేళ మీ కుటుంబంలో జరగకూడని కార్యం జరిగి ఉండవచ్చు, జరగబోతుందేమో, అయినా కూడా మీరు దేన్ని విడిచిపెట్టద్దు? ఖచ్చితమైన విశ్వాసాన్ని. దాంట్లో జాగ్రత్తగా ఉన్నది పోగొట్టకుండా చూసుకో. యోహానంతటి భక్తుడికి ఏమొచ్చింది? యేసు ప్రభువేనా కాదా డౌట్ వచ్చింది. అసలు మేము ఈయన కోసమే కనిపెట్టాలా, వేరే వాళ్ళ కోసం కనిపెట్టాలని డౌట్ వచ్చింది. ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని, అక్కడ 2 కూడా చదవండి. నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల, ఎవరైనా వచ్చి నీకు తెలియని ఇతర దేవతలు, దేవుళ్ళు, పలానా ఆయన వచ్చాడు చెప్పుతో కొడతాడు, కానీ ఆయన చెప్పుతో కొడితే ఏమవుతుంది? కరోనా పోతుంది. ఇక లైన్ నిలబడతారు మన వాళ్ళు మాస్కులు వేసుకొని. ఏం తినడానికి? పలానా అదేది ఊరి పేరేం పేరు పక్కన కర్ణాటక బార్డర్లో, ఆమె పేరేం పేరు? శాపమ్మ ఎవరు? ఆమె చెప్తూ కొడుతుందంట, కరోనా పోద్దంట. పోతారా? మీరు అనాల్సిన మాట ఏంటంటే, అయ్యా కరోనా వస్తే వచ్చింది, దేవుణ్ణి మాత్రమే విడిచిపెట్టమయ్యా, సస్తే సత్యం, కానీ ఏమైంది బతికి ఏం చేసే పని ఉంది, సస్తే సత్యం అనేంటి విశ్వాసం కలిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయాన్ని 2వ వచనం. ఇంటికి వెళ్ళిన తర్వాత, తమ్ముళ్ళారా వీరిని చెప్తున్నానండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా 13వ అధ్యాయాన్ని 1 నుంచి 6 వరకు చదవండి. అక్కడ ఏమని రాస్తుందంటే, చదవండి. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. కొందరు కలలు అంటారంట. ఇదిగో చెప్తున్నాను, పలానా చోట ఒక కొమ్మ ఉంటుంది, ఆ కొమ్మ తెచ్చేసి నీ ఇంటి మీద పెట్టుకో, నీ ఇంటి మీద పెట్టుకుంటే కరోనా పోతుంది.
కొంతమంది చర్చికి కూడా వచ్చింటారు, తాయెత్తులు కట్టుకొని చేతులు ఎత్తండి వాళ్ళు ఎవరైనా. తాయెత్తే చెయ్యి దేవుడు దేవుడే. ఇంకా కొందరు ఉంటారు శుక్రవారం అక్కడికి వెళ్ళి, గురువారం అక్కడికి వెళ్ళి, మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళి ఆదివారం యేసయ్యా అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే భక్తి వేషంలో ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది నీ భక్తిలో ఎలా ఉండాలి చెప్పండి? ఖచ్చితం ఏమనాలి? ఖచ్చితమైన భక్తి. దీంట్లో జాగ్రత్తగా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితమైన వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలంట. యోహాను ఎందుకు అనుమానిస్తున్నాడంటే బంధకాలు వచ్చాయి కదా, అందుకని అనుమానిస్తున్నాడు. కానీ మనమైతే వాక్యం ఉంటుంది ఖచ్చితమైన భక్తి చేయాలి. ఆ 13వ అధ్యాయంలో 3వ వచనం ఇప్పుడు చదవండి. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడంట. అసలు వీడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? వీడికి చిన్న వ్యాధి పెడదాం, వీడు నన్ను పట్టుకుంటాడా విడిచిపెడతాడు? దేవుడే పరీక్షిస్తాడట. ప్రియులారా, సైతాన్ గాడికి ఉన్న స్వభావం ఏంటంటే వాడు ఖచ్చితమైన భక్తి చేయనివ్వడు, ఖచ్చితమైన భక్తి చేయనివ్వడు. అక్కడ ఒక చోట ఏం వస్తుందంటే చూడండి, ఈ మాట చూడండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 36 నుంచి చదవండి. 36 కాదు 38 చదవండి. మరునాడు వారు ఆ కొండ బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చింది. ఇదిగో ఆ జన సమూహములలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించు వేడుకొనుచున్నాను, వాడు నా ఒక్కడే కుమారుడు. ఒక దెయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, ఆడించుచు గాయపరచుచు వానిని వదిలి అక్కడ ఒక సంఘటన జరిగింది. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ అబ్బాయికి దయ్యం పట్టిందంట. వినండి, నేను చెప్తాను వినండి. దయ్యం పట్టిందంట. ఆ దయ్యము వాడి మీదకి వచ్చి వాడిని విలవిలలాడించి నురుగు కక్కునేటట్టు చేస్తుందట. వాడిని ఒక్కొక్కసారి వదులుతుందంట, వదలదంట. చదవనమాట. అది వానిని విలవిలలాడించుచు గాయపరుచుచు వానిని వదిలి వదలకుండును. ఏంటి సైతాన్ గడ పని ఏంటి? వదిలి. మే 1 నుంచి నేను సెల్ ఫోన్లో పిచ్చి చూడను, వదిలేవా? మే 2 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తావు. మే 1 నుంచి నేను సిగరెట్లు తాగను, వదిలేవా? మే 2 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తావు. మే 1 నుంచి సీరియల్ నేను చూడను, మళ్ళీ మే 2 నుంచి వదలక. అంటే ఖచ్చితం ఉందా నీ భక్తిలో? ఉందా ఖచ్చితం? చెప్పండి, ఉందా లేదా చెప్పండి. నేను పాస్టర్ అయ్యి చెప్పినాడు, మనం 50 రోజులు ప్రార్థన అయిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకు ప్రేయర్ ఉంటుందంట. ప్రేయరు ఇప్పుడు లేకపోయినా కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, మేము తీర్మానం చేసుకున్నాం. ఫస్ట్ రోజు ప్రేయర్ చేసుకుందాం, భార్య భర్త పిల్లలు వచ్చి కూర్చోండి, ఒక పాట పాడుకొని ఒక మాట మాట్లాడుకొని స్తుతించి ఆరాధించి ప్రార్థన. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజుకి ఏమైంది? అంటే ఖచ్చితం లేదు భక్తిలో. వాక్య ధ్యానంలో ఖచ్చితం లేదు, భక్తిలో ఖచ్చితం లేదు. కానీ దేవుడు అంటాడు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి దేంట్లో జాగ్రత్తగా ఉండాలి? ఖచ్చితమైన భక్తి. మీ పిలుపు, మీరు ఎందుకు పిలువబడ్డారో ఆ పిలుపులో ఖచ్చితం. మీరు ఎందుకు ఏర్పరచుకున్నాడో దేవుడు, దాంట్లో ఖచ్చితంగా ఉండండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. అంటే జాగ్రత్త దేంట్లో అంటే ఖచ్చితమైనటువంటి ఆ విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా ఉండాలి. బంధకాల్లో ఉన్నారని చెప్పి సైతానిగాడి బుద్ధి ఏంటంటే వదులుతాడు,
వదలడు, వదిలి వదలక వదిలి వదలక వదిలి వదలక. మొన్న ఒక 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 సహోదరి ఒక విషయం చెప్పింది. అదేంటంటే ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. వింటున్నారా? ఆ రాజుగారికి పిల్లలు లేరంట. పిల్లలు లేకపోయేసరికి ఎవరినో ఒక వీరుణ్ణి తన తర్వాత యువరాజు చేయాలని అనుకున్నాడట. యువరాజు చేయాలనుకుని కొన్ని రకాల పోటీలు వాళ్ళకి నిర్వహించాడట. ఆ పోటీల్లో అన్నిట్లో గెలిచిన వాడిని యువరాజు చేస్తాడట. పరుగు పందెం పెట్టాడంట. వాడు ఫస్ట్ వచ్చాడట. అబ్బా వీడు బలి పరిగెత్తాడు రా బాబు. కత్తి యుద్ధం పెట్టాడంట. ఫస్ట్ వచ్చాడట. అబ్బా వీడు పరిగెత్తాడు. తర్వాత కర్రసాం పెట్టారంట. అది కూడా గెలిచాడంట. ఇకపోతే చివరికి రాజుగారి గుర్రాలు ఎక్కి యుద్ధాలు చేయాలి కదా, గుర్రపు పందాలు పెట్టాడంట. గుర్రపు పందెం పెడితే ఆ గుర్రం ఎక్కేసి ఇక అందరు గుర్రాల మీద వెళ్తుంటే గుర్రం ఎక్కుతున్నారంటే అందరికంటే స్పీడ్గా గుర్రం నడిపిస్తున్నాడంట ఈయన. రాజుగారు అనుకుంటాడంట తప్పనిసరిగా వీడే యువరాజు అనుకునే టయానికి అందరు వెనకపడ్డారంటే వీడు కిలోమీటర్ దూరంలో ఇంకా ఎక్కుతున్నాడు. ఆడు దగ్గరకు వస్తుంటే ఆ మైదానంలో అందరూ పెద్ద పెద్ద పాటలు పెట్టి, మ్యూజిక్లు పెట్టి, డ్రమ్ములు కొట్టి, వాయిద్యాలు వాయించేసరికి వీడికి గుర్రం మీద లేచి నిలబడి డ్యాన్స్ చేసినాడంటాడు. ఎక్కడ? గుర్రం మీద లేచి నిలబడి డ్యాన్స్ చేశాడంటే వీడు. గుర్రం మీద డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది? టపామని కింద పడినాడంట. ఇక వీళ్ళు లేచి గుర్రం ఎక్కి సరే గుర్రం పారిపోయిందంట. రాజుగారికి బాధ అనిపించిందంట. వీడు అన్నిట్లో గెలిచాడు, ఇది ఒక్క దాంట్లో ఏమైంది దీనికి? బాబు నువ్వు ఖచ్చితంగా యువరాజు అవుతావని నేను ఆశ పెట్టుకున్నా నీ మీద, మరి ఈ డ్యాన్స్ ఎందుకు వేసినావు నువ్వు అని అంటే, రాజుగారు మీకు చెప్పడం మర్చిపోయినండి, నాకు చిన్న బలహీనత ఒకటి ఉందండి. ఏమిటంటే నాకు ఏదైనా డ్రమ్ శబ్దాలు కానీ ఏదైనా వాయిద్యాలు కానీ వినపడితే నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, లేకుంటే నేను ఉండలేకపోతున్నానండి. వేరే పిచ్చోడు ఉన్నట్టున్నావు, నువ్వు కత్తి యుద్ధం చేస్తావు, కర్ర యుద్ధం చేస్తావు, ఇన్ని యుద్ధాలు చేస్తావు, ఇది ఒక డ్యాన్స్ అయితే మానేయలేకపోతున్నావు. నువ్వు ఓ పని చెయ్యి, నీకు ఇంకొక 6 రోజులు ఛాన్స్ ఇస్తాను, డ్యాన్స్ని మానేసిరా అన్నాడంట. మనోడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడంట. ఆ సౌండ్ రాగానే జడ్జి ఎగురుతున్నాడంట. ఆ సౌండ్ రాగానే ఈ డ్యాన్స్ చేస్తున్నాడంట. ఇదేంటి మన వల్ల కావట్లేదు ఇది అని చెప్పి మొత్తానికి రాజుగారు ఎట్లయినా కానీ సర్లే మానేసి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటానని 6 రోజుల తర్వాత రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు అండి, నేను ఇక కంట్రోల్ చేసుకున్నాను, నాకు ఎన్ని సౌండ్లు వినపడినా నేను డ్యాన్స్ చేసే పని ఏమీ లేదు, నేను చక్కగా ఉంటానంటే, సరేలేరా బాబు నువ్వు ఎటు గుర్రం నడపగలుగుతావని అర్థమైపోయింది, నిన్ను యువరాజుగా చేస్తున్నామని చెప్పి ఆ కిరీటం పెట్టడానికి తీసుకొచ్చారంట. కిరీటం పెడితే ప్రజలంతా ఏం చేస్తారు? ఇక రాజు కిరీటం ఇట్లా పెడుతూ ఉంటే ఆడు మెట్లెక్కి పైకి వస్తుంటే అక్కడ ఏమైంది? అక్కడ వాయిద్యాల సౌండ్ వచ్చిందంట. వెంటనే అక్కడ డ్యాన్స్ జగ్ డ్యాన్స్ చేస్తారు. ఏడుకొచ్చి డ్యాన్స్ చేస్తాడు వీడు. ఈయన తీసుకెళ్ళి జైల్లో వేయండి. దేంట్లో గెలవలేకపోయారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు గమనించండి, నీకు బైబిల్ అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, పాటలు పాడతావు, పాటలు కావాలంటే దానికి ట్యూన్స్ కూడా చేస్తావు, కానీ నువ్వు బూతులు మానేవు. నువ్వు ఎక్కడ లూజ్ అవుతావు అంటే బూతుల దగ్గర లూజ్ అవుతావు. అంటే నువ్వు అంటావు నా ఉద్యోగంలో బూతులు మాట్లాడితేనే పనులు జరిగి, అంటే నీ ఉద్యోగంలో బూతులు మాట్లాడకుండా పని చేసిన వాళ్ళు ఎవరు లేరనమాట. అదే దారిలో నువ్వు వెళ్తావు. అయితే నువ్వే ఒక దారి ఏర్పాటు చేయి, ఈ ఉద్యోగంలో బూతులు మాట్లాడకుండా నేను పని చేయగలని నిరూపించు. నువ్వు అన్నీ బాగుంటావు, ఇంత సిగరెట్ ఉంటుంది నీకు అంటే ఎక్కడ వీక్ అవుతావు? సిగరెట్ దగ్గర వీక్ అవుతావు. నువ్వు అన్నీ ఉంటాయి. నీ చిన్న సామాన్, స్టీల్ సామాన్ ఎవరింట్లోనూ వెళ్ళింది, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు మర్చిపోయారు. ఆమె పెద్ద ప్రైజ్ లాడ్ అంటుంది. ఆ క్యారర్కి నేను ఇవ్వదు, మఖం చూడు ఒకసారి, ప్రైజ్ లాడ్ అంటుంది. ప్రైజ్ లాడ్ ఆ సామాన్ ఇచ్చిందా? ప్రైజ్ లాడ్ అంటుంది. అడిగితే మళ్ళీ ఏమన్నా అనుకుంటుందని అడగట్లేదు. కానీ
నేను దయచేసి చెప్తున్నాను, మీ సామాన్లు మీవి, ఒకవేళ మీ ఇంట్లో మీ సామాన్లు మీవి కాకపోతే ఇచ్చిపడేయండి బయటికి. వాళ్ళ మనసులో పెట్టుకుంటారు, గూడు కట్టుకుంటుంది, పట్టు పురుగుల్లాగా గూడు కట్టుకొని ఉంటారు లోపల. ఎప్పుడు ఎత్తాడు అని చూస్తుంటారు. ఒకవేళ మీరు మర్చిపోయిన సంగతి వాళ్ళకి తెలియదు, వాళ్ళు మర్చిపోరు. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే నీ జీవితంలో నువ్వు గెలవలేవు. దానియేలుని తీసుకుందామండి. దేంట్లో ఖచ్చితంగా ఉన్నాడు? ప్రేయర్. ఎట్లాంటి శాసనాలు పుట్టాయి? ఎవడైనా ప్రార్థన చేస్తే వాడిని అగ్నిగుండంలో, సింహాల బోన్లో వేస్తామనే శాసనాలు పుట్టాయి. దేంట్లో చలించలేదు. నా ప్రియులారా, నేను మళ్ళా చెప్తున్నాను, ఈరోజు మీ పక్కనున్న వాళ్ళని మీరు చూసుకోండి. మళ్ళా కొన్నాళ్ళకి వీళ్ళు ఉంటారో లేరో, మనం ఉంటామో లేదో చెప్పలేని రోజుల్లోకి వచ్చాం. అయితే నేనంటాను, నేను చచ్చినా కూడా ఆయన కోసమే కనిపెడతాననే ఒక యోబు లాంటి ఖచ్చితమైన భక్తి. నా దినములో నేను తిండైనా తినకుండా మానేస్తాను, కానీ ప్రార్థించకుండా నేను ఉండలేననే ఖచ్చితమైన భక్తి. జైలుకి వెళ్ళనైనా వెళ్తాను, కానీ పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టుకున్నాని యోసేపు లాంటి ఖచ్చితమైన భక్తి. హల్లెలూయా. ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అక్కడి నుంచి దేవుడి యొక్క ఆశీర్వాదం మన మీదకి రావడం మొదలు పెడతాది. హల్లెలూయా. ప్రియులారా, మరి మీ జీవితంలో మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయంలో ఉన్నారా? నేను అది చెప్పాను కదా, ఒకవేళ ఆ పార్వతీపురంలో పాస్టర్ గారు చనిపోయారు, మరో విశ్వాసికి బావిలోకి దూకి చనిపోయాడు. కానీ నేనంటాను, ఒకవేళ మేము చచ్చిపోయినా, ఒక రూతమ్మ చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా, సేవ మాత్రం చెప్పండి సేవ మాత్రం మీరు ఆపకూడదు. ఎవరినో ఒకరిని దేవుడు ఏర్పరచుకుంటాడు, వాళ్ళు నిలబెడతాడు, వాళ్ళ ద్వారా దేవుడు వాడుకుంటాడు, అంతే. దేవుని పనిని అంతరాయం చేయకండి ఎవరో. మన ప్రభు బ్రతికే ఉన్నాడు కదా, ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన మీద మనం దృష్టి నిలుపుదాం. నాయకులు చనిపోవచ్చు, కానీ నాయకులకే నాయకుడైన యేసు చనిపోలేదు, ఆయన సజీవుడు. హల్లెలూయా. నా స్నేహితుడు సమర్పణ రాజు గారు అప్పట్లో మన సంఘానికి సువార్త కోసం వచ్చారు. అప్పుడు ఒక 30 మంది వచ్చారు. ఆయన హఠాత్తుగా చనిపోయాడు. 45-46 సంవత్సరాలు ఉంటాయి. 1000 మంది సంఘం, పెద్ద పరిచర్య, ఏసీ చర్చ్ వాళ్ళది, పెద్ద ధనవంతులున్న చర్చ్. చనిపోయాడు ఆయన. కలవరపడుతున్నారు అందరూ. నేను ఒకటే చెప్పాను, ఏం కలవరపడకండి, దేవుడు మరొకరిని లేవనెత్తి వాడుకుంటాడు. హల్లెలూయా. పని ఎప్పుడు ఆగదు. దేవుడి పనిది, మనుషుల పని కాదు, దేవుని పని. చెప్పండి ప్రియులారా, మొదట మనం దేంట్లో జాగ్రత్త పడాలి? పిలుపును, ఏర్పాటును నిశ్చయించుకోవడంలో జాగ్రత్త. అంటే మనల్ని దేవుడు దేనికి పిలిచాడో దాన్ని నిశ్చయించుకోండి. దేవుడు మనల్ని దేనికి పిలిచాడు? ఆయన మహిమ కోసం పిలిచాడు. నిశ్చయత అనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. వచ్చే వారం మరలా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈరోజు బల్లారాధన కార్యక్రమం ఉన్నది. కుడికి కానీ ఎడమకి కానీ త్రొట్టెలను అవసరం లేదు. యోబు అంటాడు, ఇదిగో నన్ను చంపినా కూడా నేను దేవుని కోసం ఎదురు చూస్తా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో కలలు కనేవాడు కానీ, సూచనలు చేసేవాడు కానీ, అద్భుతాలు చేస్తున్నాను నువ్వు యేసయ్యని విడిచిపెట్టమంటే, నీ అద్భుతాలు నాకు అవసరం లేదు, నాకు యేసే కావాలనుకోవాలి. ప్రియులారా, కొన్ని శాసనాలు పుట్టచ్చు. మీరు పలానా కొబ్బరికాయలు కొడితే కరోనా పోతుంది, గుండు కొట్టుకుంటే కరోనా పోతుంది, ఇంకొకటి పోతే కరోనా పోతుందని కళ్ళ పుల్లి కబుర్లు ఆడేవాళ్ళు ఉండవచ్చు. నువ్వు అనాల్సిన మాట, నా యేసు నాకుంటే నాకు అదే చాలు.
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తుతిస్తున్నారండి, నిశ్చయమైన భక్తి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోచున్నాను, ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి. ఈ భయంకరమైన రోజుల్లో ఖచ్చితమైనటువంటి పిలుపు, ఖచ్చితమైనటువంటి ఏర్పాటు గలవారు కావాలి. పౌలు అంటున్నాడు, చెరైనా హింసైనా వేదనైనా ఆవేదనైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాపలేరు అని. నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసయ్యతో నువ్వు ఏకమైపో. సముద్రంలో అలలు పెను తుఫాన్లు రావచ్చు, నిన్ను నడిపించేవాడు అలల పైన నడిచి వచ్చిన సంగతి మర్చిపోవద్దు. ఈరోజు కరోనా కాడి కింద అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారని దుఃఖపడుతున్నావా? కలువరిలో శిలువమును మోసిన దేవుడు, ఆ స్థలంలో ప్రాణమిచ్చిన మహా గొప్ప దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు, నీవు నా మాట జాగ్రత్తగా వింటే నీ శత్రువుకు నేను శత్రువునవుతా.
ఈరోజు ఈ ఆరాధనలో కూర్చున్న, లైవ్లో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మన శత్రువులకు శత్రువు, మన విరోధులకు ఆయనే విరోధిగా మారుతున్నాడు. అయితే ఆయన మన దగ్గర కోరుకుంటున్న విషయం, ఖచ్చితమైన ప్రార్థన నీలో ఉండాలి. ఇది ఒక తీర్మానానికి వద్దాం. ఊగిసలాడే భక్తి వద్దు. ఉప్పెనలాగా ప్రభు కోసం నిలబడే భక్తి. యోబు అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన కోసమే ఎదురు చూస్తా. అమ్మా, నువ్వు యేసయ్య కోసం నిలబడు. నీ కోసం యేసు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం కోసం నిలబడు. వాక్యం నిన్ను సంరక్షిస్తుంది. హల్లెలూయా. దేవుని శక్తి నీలోనికి వచ్చే సమయం ఇది. దిస్ ఇస్ ద టైం. ఇది దేవుని శక్తి విడుదల చేసే సమయం. ఆత్మచేత నింపబడండి. ఆత్మచేత నింపబడండి. దేవుని శక్తి, దేవుని శక్తి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ప్రక్కింటి వారికి కరోనా వచ్చిందని, నీకు తెలిసిన వారు చచ్చిపోయారని, పలానా వారు హాస్పిటల్లో ఉన్నారని విశ్వాసంలో వెనకడుగు వేయద్దు. విశ్వాసంలో నిలబడు. నన్ను పోషించువాడు నన్ను కాపాడుతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నింపబడండి విశ్వాసంతో. యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. ఆయన నా శత్రువులను నా పాదపీఠంగా చేస్తాడు. ఎస్ ఎస్ నీ పిలుపులో నిశ్చయిత కలిగి ఉండు తమ్ముడు. దేవుడు నిన్ను రాజరికానికి పిలిచాడు, నిన్ను దరిద్రునిగా చేయడు. అన్నయ్య, దేవుడు నిన్ను ఉన్నతమైన సింహాసనానికి పిలుస్తున్నాడు. నువ్వు అట్టడుగులో ఉండవు. ఎస్, ప్రార్థన చేసుకున్నావు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ 5 నెలల్లో మొట్టమొదటి పునరుద్ధరణ పాదన దినమంది దేవా, ఈ రీతిగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను నీ శత్రువులకు శత్రువునవుతాను, నీ విరోధులకు నేను విరోధునవుతాను. అయితే నా మాట నువ్వు జాగ్రత్తగా వినాలి అని హెచ్చరించారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి, మేము జాగ్రత్త కలిగి నడుచుకోగలగడానికి సహాయం చేయండి. తమ ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చునని సెలవిచ్చావు దేవా. అయ్యా నా తండ్రి నాయన, మేము మా మట్టుకు మేమే జాగ్రత్త కలిగి బ్రతకడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం నాయన. తండ్రి ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీ పిలుపు విషయమై, మీ ఏర్పాటు విషయమై మరి నిశ్చయముగా మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని హెచ్చరించారు దేవా. అయ్యా, మా భక్తి విషయంలో మేము జాగ్రత్త కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. మా పరిశుద్ధత విషయంలో మేము జాగ్రత్త కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. మా భక్తి యథార్థత విషయంలో మేము జాగ్రత్త కలిగి నడుచుకోగలగడానికి సహాయం చేయండి. మా ప్రార్థన జీవితం విషయంలో మేము జాగ్రత్త కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. నిజంగా భయంకరమైన చెడ్డ దినాల్లో మేమున్నాం ప్రభా. ఎటు చూసిన మరణాలు, మరణ వార్తలు వినిపిస్తున్న ఈ దినాల్లో మాకు ఏ సమయం వస్తుందో మాకు తెలియదు ప్రభా. ఏ గడియలో మాకు పిలుపు వస్తుందో మాకు తెలియదు తండ్రి. అయ్యా నా తండ్రి, అంతవరకు కూడా దేవా నమ్మకమైన భక్తి చేయగలగడానికి మమ్మల్ని బలపరచండి. అంతము వరకు స్థిరమైన విశ్వాసంలో కదలని వారిగా నిలిచి ఉండగలగడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం దేవా. యోబు అన్నట్లుగా తండ్రి, ఇదిగో ఆయన నన్ను చంపినను
నేను ఆయన కొరకే కనిపెడతానన్నట్లుగా దేవా, వ్యర్థమైన వేరొక వాటి వైపుకు మేము తిరగక నా తండ్రి నాయన నీ సన్నిధిలోనే నిలిచి ఉండగలగడానికి మమ్మల్ని బలపరచండి దేవా. స్తోత్రం నాయన. సత్య సంబంధమైన బోధలో, సత్యములో నాటబడి, సత్యములో అంటుకట్టబడి, సారవంతమైన బోధలో నిలిచి నాయన నీకోసం ఫలించగలిగే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రం నాయన. యేసయ్యా, మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, మా ఆయుష్, మా దినములు నీవు నీ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రం నాయన. నీ సెలవు లేకుండా, నీ చిత్తము లేకుండా మా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలను రాలదని నువ్వు సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి ప్రభువా. నీ చిత్తానుసారంగానే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మా మట్టుకు మేము జాగ్రత్త కలిగి మంచి భక్తి చేయగలగడానికి మమ్మల్ని బలపరచండి దేవా. ఇంకా మేము వేటిని సరిచేసుకోవాలో, వేటిని విడిచిపెట్టుకోవాలో, వేటిని మేము ధరించుకోవాలో మాకు నేర్పించండి, నడిపించండి దేవా. నీకు స్తోత్రం నాయన. అయ్యా, ఈ కరోనా కష్టకాలంలో దేవా ఎందరో దైవజనులు నీ పిలుపునందుకుని నీ సన్నిధికి చేరిపోతున్నారు తండ్రి. విడవబడిన సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక క్రమము లేని సంఘాలుగా కాకదేవా, క్రమమైన ఆత్మ సంబంధమైన బోధలో ప్రతి సంఘము కట్టబడడానికి సహాయం చేయండి. నీ రాకడకు ప్రతి సంఘము సిద్ధపరచబడగలగడానికి సహాయం చేయండి. ప్రతి విశ్వాసి మరి ఎక్కువగా నీ రాకడ కోసం నిరీక్షించగలగడానికి సహాయం చేయండి. కడవరి దినాలలో అంత్యకాలపు ప్రవచనాలు నెరవేరిపోతూ ఉన్నాయి తండ్రి. ఇప్పటికైనా మారు మనసు పొందలేని వారు మారు మనసు పొందగలుగునట్లుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం. త్రాగుడికి బానిసలైన వారిని విడిపించండి దేవా. అక్రమాలకి బానిసలైన వారిని విడిపించండి. అవిధేయపు దుర్మార్గపు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. మూర్ఖత్వముతో ఉన్నవారిని విడిపించండి. సరైన భక్తి చేయలేకపోతున్న వారిని విడిపించండి. క్రమము కలిగిన ఆత్మీయతలో నడవలేకపోతున్న వారిని విడిపించండి దేవా. నీతో అంటుకట్టబడి నడిచే అనుభవంలోనికి ప్రతి విశ్వాసి రాగలగడానికి సహాయం చేయండి. ఈ కడవరి దినాలలో ఆత్మ చేత మండే సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు మండించండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. ఈ పరిచర్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఏ భయానికి తావివ్వక ఇదిగో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నీ శత్రువులకు నేను శత్రువునవుతానని మాటిచ్చారు కదా ప్రభు. ఈ నెలంతా మీరు మా శత్రువులకు శత్రువుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ఆరాధన ఇంత ఆశీర్వాదకరంగా జరిపించినందుకు నిన్ను స్తుతిస్తూ బలలో పాల్గొబోతున్న ప్రతి బిడ్డకు కూడా పరిపూర్ణ పరిశుద్ధతను, పరిపూర్ణ సిద్ధపాటును అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. బలలో పాల్గొనేవారు వరుసలుగా మోకరించండి. దూరం దూరంగా తొందరపడకండి. మనకు దేవుడు విశాలమైన మందిరం ఇచ్చాడు. దూరంగా